మీ పేరు? లింగన్న. ఏ ఊరు మీది? మిడిసాంపురం. మీకు మొత్తం ఎన్ని ఎకరాలు ఉంది సొంత పొలం? సొంత పొలము 8 ఎకరాలే. 8 ఎకరాలు. హ్మ్. ఇప్పుడు మీరు వేసుకున్నది ఇప్పుడు ఇది సొంత పొలమా? కౌలా? కౌలు. ఏమేమి వేసినారు ఈ సంవత్సరం మీరు పంటలు? ఇదే సార్ అంతా పత్తి ఏకం వేసినామా అది కూడా. మొత్తం పత్తి వేసినారా? 8 ఎకరాలు. అక్కడ మెడ పెట్టినాం కొన్ని. ఇక్కడ మీరు కౌలుకి వేసుకున్న భూమి మొత్తం 7 ఎకరాలు పత్తి. 7 ఎకరాలు కమర్షియల్ పెట్టినారు అయితే. ఆవ్. ఎక్కడ తెచ్చినారు విత్తనాలు ఇవి కమర్షియల్ విత్తనాలు? ఇవి తెలంగాణవి. తెలంగాణ. ఎక్కడ తెలంగాణలో తీసుకొని వచ్చినారా? ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు అక్కడ తెలంగాణలో విత్తనాలు మీరు? అప్పటి నుండి వాడతాము. ఫస్ట్ గత ఎన్ని సంవత్సరాలు అయింది అక్కడ వాడబట్టి మీరు? ఇప్పుడు ఒక 6 ఏళ్ళు అట్టేస్తాం. గత 6 సంవత్సరాల నుంచి అయితే మీరు అక్కడ తెలంగాణ విత్తనాలు వాడతారు ఇక్కడ. ఇక్కడ మీరు ఆ మిరప విత్తనాలు ఎక్కడ తీసుకొచ్చినారు? ఎమ్గనూరులో తీసుకొని వచ్చినారు. ఇవి తెలంగాణలో తీసుకొచ్చినారా కమర్షియల్ విత్తనాలు? తెలంగాణ అక్కడే మా సీడ్ పత్తి వేసేది అక్కడే, అక్కడ తీసుకునేది అక్కడే. అమ్మడం కూడా అక్కడే అమ్ముతారు? సీడ్ పత్తి వేస్తే అక్కడే అమ్ముతారా? మరి తెలంగాణలో అమ్ముతారు? అక్కడే మాకేం ఇస్తారు. కింటకు 40,000 అట్ట. కింటకి 40,000 అట్లా అవుతుంది. ఇది వెరైటీ అది ఇది విత్తనాలు తెలుసు మనకి. వాళ్ళు అంటే పోయిన సంవత్సరం కూడా ఇవే విత్తనాలు వేశారా మీరు? పోయిన సంవత్సరం అంటే మార్చినారా పోయిన సంవత్సరం విత్తనాలు? మార్చినాము. నీడు రాలే పంట. పోయిన సంవత్సరం రాలేదు పంట. రాలేవు చెట్టు వెనక్కి కానీ మార్చింది. ఎంత నష్టపోయినారు? పోయిన సంవత్సరం లాభం వచ్చిందా ఏమైనా? ఇంతలోనే ఈ ఒక్క పెట్టకాడికి 50,000 నచ్చింది. ఈ ఒక్క పెట్టకాడికి అది కాదని. ఈ ఎన్ని ఎకరాలు ఇది మొత్తం ఇప్పుడు? 7 ఎకరాలు. 7 ఎకరాల్లో మీకు అంటే ఇది 2.5 ఎకరాలు ఇది. అక్కడ 2.5 ఎకరాలు, అక్కడ 4.5 అక్కడ నష్టం వాళ్ళకి. మొత్తం పెట్టుబడి ఎంత పెట్టిండ్రు పోయిన సంవత్సరం? బాగానే పెట్టిన 3 మాటలు మందరం ఎకరాకు 2 లెక్కల. ఇది సన్నపల్లి 5 అంచులు 3 మాటలు లెక్కేసుకో. ఒక్కసారి మందులు కానీ స్ప్రేలు కానీ భూమి మందులు కొడితే ఎంత వస్తుంది ఖర్చు ఒక్క రోజుకి? 3,000 ఎకరాకి 1,200 వస్తుంది. ఎకరాకి 1,200 వస్తుంది. అట్లా 7 ఎకరాలకు కొడతారు మీరు? 7 ఎకరాలు. మీరు మళ్ళీ అంత పెట్టుబడి పెడుతున్నారు కదా, మిగట్లేదా ఇట్లా ఏం మీకు? నీడు నష్టం సార్. నీడు ఒక్క పెట్టకాడికి 50,000, అక్కడ 1,00,000 రూపాయలు. మొత్తం దాని పెట్టుబడులు కూడా రాలేదు మీకు సంవత్సరం? ఈ సంవత్సరం కూడా పంటలు ఏమైనా మంచిగా ఉన్నాయా? ఇక్కడ మనకు కనపడదు. ఈ సంవత్సరం కూడా మాకు వర్షం లేదు. వాటర్ దీంట్లో అంటే నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి మీకు? కాలువలు ఉన్నాయా లేకపోతే బోర్లు ఉన్నాయా? బయలుపడమే. వర్షం వస్తేనే పంటలా లేకపోతే లేదు వీటికి పంటలు? ఇంకా లేదు. ఇప్పటికి ఎన్ని రోజులు అయింది పంట చేసేది? ఇది ఒక 50 రోజులు వస్తాము. 40 రోజులు. 40-50 రోజులు అయిందా పంట చేయబట్టి? ఇది మళ్ళీ మందులు కానీ స్ప్రేలు కానీ కొడుతున్నారా తెగులకు కానీ? వేటికి కొట్టినాము. ఇది కొట్టినాము ఫస్ట్. పైడు ఒకటి 200 మంది ఇచ్చారు. అప్పుడు ఫస్ట్ 3,000 అయింది ఇది ఒక్క పెట్టకాడికి. సెకండ్ 3,000, మొన్న 3,000. 9,000 అయింది మొత్తం. ఇప్పటికే 9,000 వచ్చింది మొత్తం. మరి రిజల్ట్ వచ్చిందా ఏమన్నా మంచిగా? ఏమో ఎక్కడ చూడు కనపడదు కదా. చూడు నీకు అందులేదా? ఏమేమి మందులు కొట్టి అంటే ఇప్పుడు దేనికి కొట్టిండ్రు? పురుగులకా లేకపోతే తెగులకా? దాముకి తెగులకి. మరి ఇప్పుడు తగ్గిందా ఏమన్నా చెట్లకు? మరి ఏం తగ్గట్టుండేది. మరి ఏం పని కదా అనుకుంది. ఎట్లా ఉన్న చెట్లు అట్లా ఉన్నాయి. ఎట్టుండేవి ఏం తగ్గలేదు అసలు. రిజల్ట్ రాలేదు. మంచి మందులు ఇచ్చలేరా మళ్ళీ వాళ్ళు? ఇచ్చారు. వాళ్ళకి మంచిది ఇచ్చారు. అంటే వాతావరణం ఇట్లా వాతావరణం వల్ల ఇంకా తగ్గలేదు అసలు. అది తగ్గలే. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇక్కడ మిట్టసాంపురం గ్రామానికి చెందిన రైతు దగ్గర అయితే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్. ఆయన చేను అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. గత ఇన్ని సంవత్సరాల నుంచి వేసుకుంటూ వస్తున్నా కూడా రైతు అయితే ఇక్కడ మాకు ఎలాంటి లాభాలు అయితే ఏ సంవత్సరం అయితే మాకు తీసుకురాలేదు పంటలు అయితే చెప్తున్నాడు. చూస్తున్నారు కదా, మాకు ప్రతి సంవత్సరం ఏదో ఒక రోగాలు వచ్చి సరైన నీళ్లు లేక సరైన వానలు లేక వాళ్ళైతే ఈ విధంగా ఇక్కడ మొత్తం తెగులు వచ్చి మొత్తం ఈ విధంగా చెట్లు అయితే నాశనం అవుతుందని అయితే రైతులు చెప్తున్నాడు. చూస్తున్నారు ఫ్రెండ్స్, వాళ్ళైతే మరి కమర్షియల్ వేయడం అయితే జరిగింది 7 ఎకరాలు. 7 ఎకరాలు ఇక్కడ 50 రోజులు చూసుకున్నట్లయితే కాయలు ఈ విధంగా ఉన్నాయి. 50 రోజులకి 50 రోజులకు కూడా చెట్లు అయితే ఈ విధంగా మొత్తం తెగులు రావడం,
ఇక్కడ కాయ సరిగ్గా పట్టకపోవడం వల్ల ఇలాంటి సమస్యలైతే రైతులైతే ఎదుర్కొంటున్నారు ఫ్రెండ్స్, చూస్తున్నారు గదా! వాళ్ళు ఇంతకు ముందే స్ప్రే గూడా కొట్టినారంట వీటికి, చేన్లకు. కానీ మాకు ఎలాంటి రిజల్ట్ అయితే చూపియలేదు చేను. ఈ వాతావరణం వల్లనో, లేకపోతే వాళ్ళిచ్చే మందుల వల్లనో కానీ, మాకు ఎలాంటి రిజల్ట్ అయితే చూపియలేదు మందులు. మాకు ఇంతకుముందు ఉన్న చేను ఎలా ఉందో ఇప్పుడు గూడా ప్రెజెంట్‌గైతే అలానే ఉంది. చేను మందు కొట్టిన తర్వాత గూడా వాళ్ళు స్ప్రే చేసిన తర్వాత గూడా, వాళ్ళైతే మాకు చేను అదే విధంగానే ఉంది ఇంకా. మాకెలాంటి మార్పయితే రాలేదు చేన్లల్లో అనైతే రైతులు చెప్తున్నాడు. చూస్తున్నారు ఫ్రెండ్స్, మనమైతే మరి ఇక్కడ రైతు దగ్గర చేన్‌లయితే ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్. మొత్తం 7 ఎకరాలు వాళ్ళు వేసిన విధంగా అయితే. చూస్తున్నారు ఫ్రెండ్స్, మరి రైతులైతే ఇక్కడ ఈ విధంగా అయితే ఈ సంవత్సరం అయితే వాళ్ళు సరైన నీళ్లు లేక, వర్షాలు లేక వాళ్ళు ఇక్కడైతే పంటలు 7 ఎకరాలైతే వేయడం జరిగింది. కానీ మాకు గత ఎన్ని సంవత్సరాల నుంచి అయితే మాకు ఎలాంటి ఇంత పెట్టుబడి పెడుతున్నాం గానీ మాకెలాంటి లాభాలైతే రావటం లేదు. సరైన మందులు లేక మాకు ఇక్కడ చాలా ఇబ్బందులైతే పడుతున్నారనైతే రైతు చెప్తున్నాడు ఇక్కడ. ఈ కౌలు గూడా వేసుకున్నాడంట ఫ్రెండ్స్. వాళ్ళ సొంత పొలం గూడా కాదు, ఇది కౌలుకేసుకున్నాడు. ఈ కౌలులో గూడా వాళ్ళు మాకు ఇచ్చే కౌలుకి ఇస్తే గూడా వాళ్ళు దీనికి మళ్ళా పెట్టుబడి మాకు ఎలాంటి లాభం అయితే రాదు. మొత్తం నష్టానికైతే గురవుతున్నాం. మాకు ఈ పంటలైతే సరిగ్గా రావట్లేదనైతే రైతులు చెప్తున్నాడు. చూస్తున్నారు ఫ్రెండ్స్, మళ్ళీ ఈ విధంగా అయితే ఇక్కడ వీటికి సరిగా కాయలు లేవు, సరిగా పూత లేదు. చెట్టు ఎదుగుదల గూడా, గ్రోతింగ్ గూడా లేదు ఫ్రెండ్స్. ఇది చెట్టు అయితే పెరగలేదు. 50 రోజులకు ఈ సైజ్ అయితే ఉంది ఫ్రెండ్స్, చూస్తున్నారు గదా! 50 రోజులకు సైజ్ చెట్లు. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోస్ కోసం మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్‌ని. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇక్కడ మిట్టసాంపురం గ్రామానికి చెందిన రైతు దగ్గర అయితే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్. ఆయన చేను అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్, చూస్తున్నారు గదా! గత ఇన్ని సంవత్సరాల నుంచి వేసుకుంటూ వస్తున్నా గూడా రైతైతే ఇక్కడ మాకెలాంటి లాభాలైతే ఏ సంవత్సరం అయితే మాకు తీసుకురాలేదు పంటలైతే చెప్తున్నాడు. చూస్తున్నారు గదా! మాకు ప్రతి సంవత్సరం ఏదో ఒక రోగాలొచ్చి సరైన వా సరైన నీళ్లు లేక, సరైన వానలు లేక వాళ్ళైతే ఈ విధంగా ఇక్కడ మొత్తం తెగులు వచ్చి మొత్తం ఈ విధంగా చెట్లయితే నాశనం అవుతుందనైతే రైతులు చెప్తున్నాడు. చూస్తున్నారు ఫ్రెండ్స్, వాళ్ళైతే మరి కమ్మరి సీడ్ వేయడం అయితే జరిగింది 7 ఎకరాలు. 7 ఎకరాలు ఇక్కడ 50 రోజులు చూసుకున్నట్లయితే కాయలు ఈ విధంగా ఉన్నాయి 50 రోజులకి. 50 రోజులకు గూడా చెట్లయితే ఈ విధంగా మొత్తం తెగులు రావడం, ఇక్కడ కాయ సరిగ్గా పట్టకపోవడం వల్ల ఇలాంటి సమస్యలైతే రైతులైతే ఎదుర్కొంటున్నారు ఫ్రెండ్స్, చూస్తున్నారు గదా! వాళ్ళు ఇంతకు ముందే స్ప్రే గూడా కొట్టినారంట వీటికి, చేన్లకు. కానీ మాకు ఎలాంటి రిజల్ట్ అయితే చూపియలేదు చేను. ఈ వాతావరణం వల్లనో, లేకపోతే వాళ్ళిచ్చే మందుల వల్లనో కానీ మాకు ఎలాంటి రిజల్ట్ అయితే చూపియలేదు మందులు. మాకు ఇంతకుముందు ఉన్న చేను ఎలా ఉందో ఇప్పుడు గూడా ప్రెజెంట్‌గైతే అలానే ఉంది. చేను మందు కొట్టిన తర్వాత గూడా వాళ్ళు స్ప్రే చేసిన తర్వాత గూడా వాళ్ళైతే మాకు చేను అదే విధంగానే ఉంది ఇంకా. మాకెలాంటి మార్పయితే రాలేదు చేన్లల్లో అనైతే రైతులు చెప్తున్నాడు. చూస్తున్నారు ఫ్రెండ్స్, మనమైతే మరి ఇక్కడ రైతు దగ్గర చేన్‌లయితే ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్. మొత్తం 7 ఎకరాలు వాళ్ళు వేసిన విధంగా అయితే. చూస్తున్నారు ఫ్రెండ్స్, మరి రైతులైతే ఇక్కడ ఈ విధంగా అయితే ఈ సంవత్సరం అయితే వాళ్ళు సరైన నీళ్లు లేక, వర్షాలు లేక వాళ్ళు ఇక్కడైతే పంటలు 7 ఎకరాలైతే వేయడం జరిగింది. కానీ మాకు గత ఎన్ని సంవత్సరాల నుంచి అయితే మాకు ఎలాంటి ఇంత పెట్టుబడి పెడుతున్నాం గానీ మాకెలాంటి లాభాలైతే రావటం లేదు. సరైన మందులు లేక మాకు ఇక్కడ చాలా ఇబ్బందులైతే పడుతున్నారనైతే రైతు చెప్తున్నాడు ఇక్కడ. ఈ కౌలు గూడా వేసుకున్నాడంట ఫ్రెండ్స్. వాళ్ళ సొంత పొలం గూడా కాదు, ఇది కౌలుకేసుకున్నాడు. ఈ కౌలులో గూడా వాళ్ళు మాకు ఇచ్చే కౌలుకి ఇస్తే గూడా వాళ్ళు దీనికి మళ్ళా పెట్టుబడి మాకు ఎలాంటి లాభం అయితే రాదు. మొత్తం నష్టానికైతే గురవుతున్నాం. మాకు ఈ పంటలైతే సరిగ్గా రావట్లేదనైతే రైతులు చెప్తున్నాడు.
చూస్తున్నారు ఫ్రెండ్స్, మళ్ళీ ఈ విధంగా అయితే ఇక్కడ వీటికి సరిగా కాయలు లేవు, సరిగా పూత లేదు. చెట్టు ఎదుగుదల కూడా గ్రోతింగ్ కూడా లేదు ఫ్రెండ్స్. ఇది చెట్టు అయితే పెరగలేదు. 50 రోజులకు ఈ సైజ్ అయితే ఉంది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, 50 రోజులకు సైజ్ చెట్లు. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోస్ కోసం మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని.